విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. పోక్సో కేసులో బాధితురాలి పేరు ప్రకటించారని గోరంట్ల మాధవ్ పై కేసు నమోదవగా రావు గారు మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. కేసులో అడ్డం పెట్టి వైఎస్ జగన్ ను ఆపాలని చూస్తే సూర్యుడిని ఆపాలని చూసినట్టేనన్నారు. అన్నయ్య వాడే మీ నాయకుడా? కాదు, మా యువ నాయకుడు పుచిన్. మూతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపాలనుకోవడం అదిలా ఎంతటి హాస్యాస్పదమో. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఈ కేసులను అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదం అనేది. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి మూతిని ఇట్లా సూర్యునికి అడ్డం పెట్టి నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఉంది సార్. సూర్యున్ని ఏ రకంగా ఆపాలని ఆయన ప్రయత్నం చేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో ఇందిరాగాంధీ గారు 1975లో పెట్టిన ఎమర్జెన్సీ రోజులను చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఆయన ఏం చెప్పారో విన్నారుగా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాట్లాడితే కేసులు. సిటీలో సగం క్రైమ్స్ కి వీలే కారణం. కొండాపూర్ బ్రదర్స్ మర్డర్ కేసు అయితేనేమి వీళ్ళు చేయని నీచం అంటూ లేదు. ప్రశ్నిస్తే కేసులు, విమర్శిస్తే కేసులు, కూర్చుంటే కేసులు, లేస్తే కేసులు, కేసులే కేసులు. ఒక్కొక్కడికి సిరిగిపోతుంది అనుకుంటూ ఈ రాష్ట్రంలో అభివృద్ధిని గాని సంక్షేమాన్ని గాని పక్కన పెట్టి ఏంటి సార్ ఇంతక్కడి నుంచి నాకు చెప్తున్నావే సోది? ఆ సోదేదో వీళ్ళకి చెప్పు. ఆయన ఇలాంటి అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులపైన దృష్టి సారించినారు. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట ఎలాంటి ప్రశ్న అడిగారని ఆయన మాట్లాడుతుంది. చూడాలని ఉందే. సార్ నమస్తే, ఏంటి బాగున్నారు సార్? బాగున్నామ్మా. ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఏంటి సార్, ఏం క్వశ్చన్స్ అడిగారు లోపల? ఏంట్రా సూపు? భయపడి చూసావా, భయపెడదామని చూసావా? నేను కామన్ గానే చూశాను, నువ్వే కంగారు పడ్డావు. నేను కంగారు పడలేదురా, కంగారు పెడతాను. ఇప్పుడు ఒక 6 క్వశ్చన్స్ తో ఒక క్వశ్చనర్ తయారు చేసి పెట్టుకున్నారు. ఆ క్వశ్చన్స్ ను వారు అడగడం జరిగింది. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పి. ఇంకా క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ రా, కొంచెం ఈజీగా ఉన్నది అడగాలి మరి. తర్వాత మళ్ళీ విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని కూడా పోలీసు అడగడం జరిగింది. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఎవిడెన్స్ ను ట్యాంపర్ చేయరాదు. తర్వాత సాక్షులను కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకూడదు. మీరు ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతానేనా? వాళ్ళే చెప్పారు. మీరు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలని చెప్పడం జరిగింది. నేను కోఆపరేట్ చేస్తాను చెప్పండి. కోటి రూపాయలు ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని మళ్ళీ ఎప్పుడు రమ్మని చెప్పారు విచారణకి? నాకు ఇంకా ఇప్పుడు నాకేం డేట్ చెప్పలేదు. ఎప్పుడు పిలిచినా నేను రావడానికి సిద్ధంగా. బాధితురాల పేరు బయట పెట్టిన నేపథ్యంలో అయితే వాసిరెడ్డి పద్మ మీ మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరందరూ కూడా నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావే? కూడా చూడండి, నెట్లో పోయి చూడండి. ఎందుకు చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ గారు ముగ్గురు మాట్లాడిన వీడియోలను మీరు నెట్లో పోతే దొరుకుతుంది. వాళ్ళ మీద కూడా నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. దాని మీద కూడా కేసులు కట్టి విచారణ చేస్తే చట్టం అందరికీ సమానమే ఈ భారతదేశంలో అన్న విశ్వాసము, భరోసా ప్రజలకు కల్పించిన వారం అవుతాం. పోలీస్ వ్యవస్థ కూడా అటువైపు చర్యలు తీసుకోవాలని నేను సింపతి క్రియేట్ చేశాను. ఇప్పుడు వెళ్ళి సర్వేలు చూడు, పనే గెలుపుని చెప్తున్నాయి. ఏదో ఒక మ్యాజిక్ కంప్లైంట్ అదే వాళ్ళు సుగాలి ప్రీతి దానిపైన పవన్ కళ్యాణ్ కర్నూలులో మాట్లాడడం జరిగింది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ధర్మవరంలో మాట్లాడడం జరిగింది. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. మీరు ముగ్గురు కూడా ఈ బాలికలు ఎవరైతే బాధిత బాలికలు ఉన్నారో వారి పేర్లను డిస్క్లోజ్ చేయడం జరిగింది. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా, గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. చాలా సందర్భాల్లో వాటిపైన కూడా కేసులు కట్టి విచారణ చేస్తే
మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? ఆ చట్టం అందరికి సమానమని ప్రజలు భావిస్తారు. ఆ విషయం మాకు తెలుసులే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.